హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప హౌస్ వ్లాగ్స్. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఇష్టమైతే లైక్ కూడా చేయండి మన వీడియోస్ బాగుంటే, ఓకేనా. ఇక్కడ వచ్చేసి అయితే నేను 31st వీడియో అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటున్నా. 31st రోజు అయితే ఇక్కడ మేము ఇంట్లోనే కేక్ ప్రిపరేషన్ చేస్తామనేసి మా ఆయన కేక్ తెస్తాన్నా వద్దు అనేసి మేము ఇంతకుముందు మా ఆయన బర్త్డే రోజు అయితే చేసినాం. కేకు చాలా బాగా వచ్చింది. దాని హోప్ తోటే ఇంకా మా ఆయన కేక్ తెచ్చిస్తుంటే కూడా న్యూ ఇయర్కి కదా అడావిడి ఉంటుంది, ఎలా చేస్తారో ఏమో, ఈసారి ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకుంటామని మా ఆయనకు కూడా చెప్పేసినాం అన్నమాట. ఇక్కడైతే మేము 5 గంటలకు కేక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం, నేను మా పెద్ద పాప. సోను వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో తనకి 31st ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయితే చేసేసిండ్రు. మేము 8కి అయితే అక్కడికి వెళ్ళాలి. కేక్ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాము. పాప వచ్చేసి వేడి నీళ్ళు పెట్టి చాక్లెట్ అనేది కరగడానికి వేడి నీళ్ళలో లేసింది. ఆ చాక్లెట్ నుంచి ఏదైనా డిజైన్ చేద్దామనేసి అయితే మేము ప్లాస్టిక్ మూత పైన అయితే నెయ్యి రాసేసి మేము చాక్లెట్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి రాయాలనుకున్నాము. రాసినాం కూడా. అది తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే నీట్గా పైకి వస్తుందా రాదా హ్యాపీ న్యూ ఇయర్ అని, లేదంటే చాక్లెట్తో కాబట్టి విరుగుతుందేమో అనే టెన్షన్ కూడా ఉంది. అని కొంచెం కేక్ పైకి డెకరేషన్ బాగుంటుంది కదా అనేసి ఈ 2 మూతలకైతే నెయ్యి రాసి దానిపైన హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చాక్లెట్ క్రీమ్ తోటి అయితే పాప రాసింది. ఎట్లొచ్చింది, అది సరిగ్గా వచ్చిందా, డెకరేషన్కి వాడినమా లేదనేది చెప్తాను, మీకు కూడా తెలుస్తుంది. ఫుల్ వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, ఓకేనా. మరి చేసుకున్న చాక్లెట్ అయితే ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అనేసి అయితే రాస్తుంది. అవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి అలా స్పెల్లింగ్స్ నీట్గా వస్తాయా, ముక్కలు ముక్కలు ఏం కావు కదా. HAPPY హ్యాపీ న్యూ ఇయర్ అని కింద రాస్తావా? మంచిగా వస్తుంది, పర్వాలేదు అయితే రాయి, చూడు మొత్తం నీట్గా రాయి, కొంచెం నీట్గా రాయి. న్యూ ఇయర్ చేస్తున్నా కానీ మంచిగా వస్తుంది. సరిగ్గా రావట్లేదు, కొంచెం స్పెల్లింగ్స్ కనబడినా పర్వాలేదులే. సరే, మనకి కోన్ ఆకారంలో చేసుకొని అందులో చాక్లెట్ వేసుకొని మనం చేసుకుంటుంటే అది నీట్గా వస్తుంది. ఇట్లా అయితే నీట్గా రావట్లేదు, మరి పర్వాలేదులే, కనబడితే చాలు. కనబడుతుందిలే. ఇదేంటి ఇయరా, న్యూ ఇయర్ ఇలా రాసుకున్నవి అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నీట్గా వస్తాయా లేదా, ఇవి ఆకారాలు ఎలా అని అయితే చూద్దాం. బాగానే వస్తాయి కదా బేటా, నీట్గా చూద్దాం, ట్రై చేద్దాం. సక్సెస్ అయితే ఓకే, అయినా పర్వాలేదు. చాక్లెట్ తోటి అయితే డిజైన్ చేసేద్దాం. అట్లా అంటే ఎట్లా చూద్దాం, ట్రై అయితే చేయడం మన బాధ్యత అన్నమాట. సక్సెస్ వచ్చింది అనుకో హ్యాపీ, అయినా పర్వాలేదు, ఇంకా హ్యాపీ, డబల్ హ్యాపీ. అయినా ఇలా ప్రయోగం చేసినా సరిగ్గా రాలేదని ఇంకోసారి ప్రయోగాలు అయితే చేసుకుంటాం. ఈ ఇయర్లో అయితే ఫస్ట్ టైం అయితే ప్రతిసారి బయట నుంచే తెచ్చుకునే వాళ్ళము. ఈసారి అయితే మా పిల్లలు వద్దు ఇంట్లోనే రెడీ చేస్తామని అందరికి ముగ్గురికి చేయనికొచ్చు కేక్, ఓరియో కేక్ సింపుల్గా. బయట నుంచి తెచ్చిన కేకులు కూడా ఎందుకో మాకు టేస్ట్ నచ్చట్లేదు, బాగా తినాలనిపించట్లేదు. బయట నుంచి తెచ్చుకొని బోర్ అనిపించిందో లేకపోతే బోర్ కొట్టినాయో కేకులు, అందుకే ఓరియో టేస్ట్ సూపర్ ఉంది. కొద్దిగా సార్ అది ఎందుకు ఎత్తున్నావు, ఆ ప్రయోగాలు చేయ మాకు వద్దు. పర్వాలేదు, మౌల్స్లోని చేస్తావా. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. ఆ ఫ్రిడ్జ్లో వస్తువులు అయితే ఎక్కువ ఏమి ఉండవు. కూరగాయలు కూడా 2 డేస్కు సరిపడ్డాయి అనేది ఇస్తా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టావా ఇలా. ఓకే, ఈ మౌల్ వచ్చేసి మా ఆయన ఫస్ట్ టైం అయితే మా ఆయన బర్త్డేకి తీసుకున్నాం. ఇది 2వ టైం న్యూ ఇయర్కి కేక్ చేయడం. ఇదిగో ఈ మౌల్ ఈ సైజులో ఉంది. నాకైతే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది, ఇంకొంచెం పెద్ద సైజు తీసుకుంటే బాగుండేమో అనిపించింది. అయినా పర్వాలేదు, ఇంతతో చేసుకుందాం ఏమంట. ఓకే, ఇంత నీకు దానికి ఇంత 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 బాగుంది. ఇంకోటి తెచ్చుకుందాం పెద్ద సైజు. ఇంకా ప్రాసెస్
ఇప్పుడు మాకు ఒక ఐడియా అయితే వచ్చేసింది స్వీట్కి నాకు. నీకు ముందు వచ్చింది, తర్వాత నాకు వచ్చింది కదా సీటమ్మ. ఇలా కాజు తీసుకొని కాజుకి అయితే చాక్లెట్ అయితే మొత్తం చాక్లెట్ మొత్తం అంటించు. వద్దు, ఇట్లా పైన పైన ఇచ్చేయాలి. పైన పైన ఎందుకు మొత్తం అంటిస్తే వైట్ వైట్ కనిపిస్తుంది కదా, డెకరేషన్ కోసం. మా కష్టాలు ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక ఓరియో బిస్కెట్స్ అయితే మనము మిషన్కి అదేమంటారు మిక్సీకి వేసుకోవాలి కదా బేట. ఇందులో కలిపినా మంచిది. ఎట్లా కలుపుతావు? పాలేసి కలిపితే వస్తుందా? చక్కెరదేమని మిక్స్ చేసుకునే పని లేదు. చక్కెరదేపో చిన్ను పో బేట, గుడ్ కలుపు. మొత్తం ఇదిగో ఇవన్నీ ప్యాకులు మొత్తము అలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకొని ఓపెన్ చేసుకొని ఇలా గిన్నెలు వేసుకోవాలి. క్రీమ్ పక్కకి పెట్టుకుంటావా డెకరేషన్ కోసం? క్రీమ్ తీసుకుంటావా? మొత్తం డెకరేషన్ కాదు, ఇందులో ఒకటేసారి తింటే బాగోదు అనేసి అందులో వేసి కలిపితే టేస్ట్ బాగుంటుంది కదా. క్రీమ్ తీస్తే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు మా సోను వాళ్ళకైతే 31st డ్యాన్స్ క్లాసులో అయితే ప్రోగ్రామ్ పెట్టేసిండ్రు. 6కి అయితే వెళ్ళాలి. అందుకే తొందరగా అయితే ఇవి చేసుకుంటున్నాం. మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు. తొందరగా వస్తామా, 9కే వస్తామా, 10కే వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ముందే మేమైతే 4కి, ఇప్పుడు 5:30 అవుతుంది అలా స్టార్ట్ చేసేసినాం కేక్ తయారు చేయడం. మొత్తం అయితే నేను ఓన్లీ వీడియో తీయడమే. స్వీట్ మాత్రం చేస్తుంది కేకు, బాగా చేస్తుంది, చాలా బాగా కేక్. క్రీములు మొత్తం ఎందుకు సపరేట్ చేస్తున్నావు? అంతినట్లు కలపాలి లాస్ట్కి. ఇప్పుడే పౌడర్లో కలపాలా? మిక్సీ పడతామా పౌడర్? తొందరగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇది పౌడర్ మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇంకేం వేసుకోవాలి బేట? మిల్క్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కదా. ఇట్లనే వేసేసేయాలి డైరెక్ట్ పాలు ప్యాకెట్ నుంచి. కాగబెట్టుకునే పాలు ఏం అవసరం లేదంటవా? పాలు కొన్ని వేస్తూ కలుపుతూ ఉండాలి. పెట్టుకోబెట్ట. రెడీ అవుతున్నారు. హాఫ్ అన్ అవర్లో కేక్ అవ్వాలా? ఎక్కువ లూజ్ అవుతుంది. మమ్మీ పెట్టుకుంటే బాగా సెట్ అవుతాయా? బ్యాటరీ కలుపుకోవాలి మొత్తం. నువ్వు ఇక్కడ అర్థం. ఇప్పుడు మనం చక్కెర పౌడర్ అయితే ఇందులో వేసేసుకొని కలుపుకుందాం. షుగర్ పౌడర్ వద్దు, టగ్గా లూజే ఉందిదా. ఇంకొద్దిగా పాలు పోసుకోవాలా? బస్ మంచి కలిపి ఆడుతుంది. మనం మొత్తం అయితే షుగర్ కూడా ఇట్లా కలవడానికి అయితే కలుపుకోవాలి. షుగర్ పౌడర్లు అయితే మనం వచ్చేసి కాజు బాదంని అయితే ఇలా కలుపుకున్నాం. ఫుల్ అంటింది కాజు బాదంకి. ఇది ఎందుకంటే కేక్ పైన డెకరేషన్ కోసం. చాక్లెట్ సరిగ్గా వస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టింది అది పెట్టిన చాక్లెట్ అంటే ఇది మనం చేసే కేక్ సేమ్ చాక్లెట్ కలరు సేమ్ అందులో కలిసిపోతే డిజైన్ కనబడుతుందో కనబడదు అనేసి మా ప్లాన్ ఏంటంటే కొన్ని కాజు పైన చాక్లెట్ ఒక సైడు వైట్గా కనబడడానికి అలానే వదిలేసినాం. ఇంకొన్ని వచ్చేసి ఇలా షుగర్లోని మొత్తము డ్రై ఫ్రూట్స్ అయితే కలుపుకున్నాం. చూద్దాం, డెకరేషన్ అయితే చేద్దాం. ముందు మనం కేక్ బ్యాటర్లో కొద్దిగా వంట సోడా కూడా వేసుకోండి. మంచిగా అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడు బ్యాటర్ మొత్తం మౌన్లో వేసుకొని మనం ఒక పెద్ద బౌండ్ అయితే పెట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి చిన్న కప్ అయితే బోర్లించిన దానిపైన మనం మౌల్ పెట్టాలి. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. మౌల్ అయితే పెట్టేసినాం. మాకైతే ఇప్పుడు 31st ప్రోగ్రామ్కు టైం అయితే అయిపోయింది. 6కి అయితే బయలుదేరాలి. 8కేమో స్టార్ట్ అవుతుందంటని అన్నారు. ఇంకా మాకైతే తొందరగా అయితే హాఫ్ అన్ అవర్లో అవుతుందిలే అని అయితే మేము అనుకున్నాము. ఇట్లా బోవండి పైన మనం రికా వేసేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. మాకైతే టైం అయ్యిందనేసి కొద్దిగా లైట్గా తడిదనం ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి అయితే మేము ప్రోగ్రామ్కి వెళ్ళిపోయినాం. అయితే దాని వేడికే బొవ్వండి వేడికి అవుతుందిలే, మిగతా 70% 8% అయ్యింది.
అవుతుందిలే వేడికి అని అనుకున్నాం అని వెళ్ళిపోయినాం. మాకు ప్రోగ్రామ్ అయ్యేసరికి 9:30కి అలా అయిపోతుందేమో అనేసి ఆ ప్రోగ్రామ్ వాళ్ళు అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. 9:30కి అలా అయిపోతుంది మళ్ళీ వస్తామేమో అనుకున్నాం కానీ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయేసరికి 11 అయ్యింది. మేము వచ్చేవరకు 11:30 అయింది. వచ్చి కేక్ చూస్తే ఇంకొంచెం కూడా ఫుల్ ఉడకలేదన్నమాట. మళ్ళీ వేడి పెట్టేసరికి మౌల్డ్లో నుంచి కేక్ హార్ట్ షేప్ ఉంది అనేది రాలేదు. కేక్ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. అది గట్టిగా అవ్వడం వల్లనో 2 టైమ్స్ అలా వేడి పెట్టడం, చల్లగా అయిన తర్వాత మళ్ళీ వేడి పెట్టడం వల్ల కొంచెం టేస్ట్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ అయితే ఏమాత్రం మారలేదు. ఎక్సలెంట్ అయితే అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆకారం కొద్దిగా సరిగ్గా రాలేదు. ఇంకా తర్వాత 11:30కి ఫోన్ చేస్తే మా ఆయన అయితే కేక్ తేవాలా కావాలా అని అంటే ఇంకా మాకు ఈ కేక్ ట్రై చేసాం కదా సరిగ్గా రాలేదు కదా అనేసి కావాలంటానంటే మా ఆయన అయితే కేక్ అయితే కూడా షాప్ నుంచి అయితే తెచ్చి పంపారు. ఆ కేక్ ఈ కేక్ 2 కలిపి అయితే కట్ చేసినాం పిల్లలు మేము. ఇక్కడ వచ్చేసి కొద్దిగా చాక్లెట్ తోటే వాటర్ అయితే పెట్టింది డెకరేషన్ చేద్దామనేసి. అయినా ఇక సరిగ్గా రాలేదనేసి ఇంకా దానిపైన ఇక లోపల కూడా పైన మనం బ్యాటర్లోని కాజులు వేసుకున్నాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్. కాజు బాదం కానీ ఇలాగో పైన అయితే ఇలా డెకరేషన్ అయితే చేసినాం. ఇంకా టైం అయిందని అడవిలో ఎక్కువ వీడియో తీయలేకపోయినాం. మా ఆయన పంపిన కేక్ ఇదన్నమాట, ఆరెంజ్ కలర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్. హ్యాపీ న్యూ ఇయర్ మన ఛానల్ తరపున అందరికీ